హలో, నేను మాట్లాడేది డిఎంఆర్ని మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే విషయం ఏంటంటే కాపులు ఎస్సీల మీద దాడులు చేయటం గురించి మాట్లాడుతున్నాను. ఇది ఎక్కడ అంటే కైకలూరు దానగూడెంలో జరిగినటువంటి విషయం. ఈ దానగూడెంలో కాపులకి ఎస్సీ దళితుల్లో మాల వర్గానికి ఆగస్టు 31 చిన్న గొడవ జరిగింది. పెద్దలు ఏదో సరి చేశారు, అది అక్కడ అయిపోయింది. తర్వాత సెప్టెంబర్ 5న వినాయక నిమజ్జనం కాపులు జరుపుకుంటున్నారు. ఆ కాపులు జరుపుకుంటున్నటువంటి రోడ్డు మీద నుంచి యువకాడికి దాటి వెళ్ళాల్సినటువంటి మాల కులస్తులు ముగ్గురు ఒక బండి మీద వచ్చారు. ఆ ముగ్గురు కులలో ఒక హారన్ కొట్టారు తప్పుకోమని. ఆ తప్పుకోమని హారన్ కొట్టేటప్పటికి అంతకు ముందు ఉన్నటువంటి కొంచెం కష్టాన్ని కాదు కానీ ఒక ఇరు వర్గాలకి కొంచెం ఘర్షణ ఉంది కనుక ఆ ముగ్గురు యువకుల్ని లాక్కెళ్ళి కొట్టారు. ఒక అతనికి బాగా మరి కత్తులు ఉపయోగించేసినంత వరకు దెబ్బలు తగినవి అనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ ఆ నిమజ్జనానికి బయలుదేరిన గుంపులో కర్రలు కూడా ఉన్నాయి అనేది ఒక ఉపయోగం. అయితే ఇది మామూలుగా ఎప్పుడంటే మామూలుగా దళితుల మీద దాడులు అనేవి మరి ఈ ఇంతకుముందు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఎప్పటి నుంచో అంటే మీకు కొంచెం అర్థమయ్యేమంటుంది. తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇవాళ దాడులు చేసింది మరి దాడులు మన దళితులు ఎవరంటే మాలలు. ఇవాళ దాడులు చేసింది ఏంటంటే మరి కాపు కులం అన్నమాట. అయితే అన్ని కులాలు అయిపోయినాయి. ఇప్పుడు కాపు కులం ఒకటే మిగిలిపోయింది అనుకున్నాం. కాపు కులం కూడా దళితుల మీద దాడి చేసింది. వీళ్ళందరూ దాడులు చేసేది ఎవరంటే మరి దాడులు చేయడానికి కారణం ఏంటంటే మరి కులహంకారం ఒకటి ఉంటుంది. రెండవది ఏంటంటే అధికారం అనేది మనకి వచ్చింది అనేది, అంటే అధికారం వచ్చిన తర్వాత కులాల్లో రౌడీయిజం పెరిగిపోద్ది అన్నమాట. ఈ రెండు కారణాలతో దాడులు చేస్తారు. అదే జరిగింది, ఆ దాడులే జరిగినాయి. అయితే ఇక్కడ వీళ్ళు దాడులు చేసేది ఎవరిని? ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలని. గట్టాడు మీదకి ఈ దాడులు చేసే కులాలు ఎప్పుడు వెళ్ళలేదు. వాళ్ళకి సమానమైన ఉద్యోగుల మీదకి ఇప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళకంటే తక్కువ వాళ్ళ మీద, బలహీనుల మీద, ఏమి చేయని వాళ్ళ మీదే దాడులు చేస్తారు. సాధారణంగా జరిగేది అదే ఏ కులం చేసినా. అలాంటిదే ఇక్కడ దానగూడెంలో కూడా జరిగిపోయింది. అయితే జరిగిన తర్వాత విషయం ఏంటంటే మరి అక్కడ బీజేపీ ఎమ్మెల్యే గారు కుమ్మినేని శ్రీనివాసరావు గారు అధికారంలో ఉన్నారు. తర్వాత దోలం నాగేశ్వరరావు గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే అనుకుంటా ఆయన ఉన్నారు. అయితే దోలం నాగేశ్వరరావు గారికి కూడా కాపుకులమే. ఇక్కడ జరిగేది ఏంటంటే మరి ఈ దాడులు ప్రతి దాడుల దగ్గర జరిగిన విషయమే ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే నేరస్తులు ఎవరో గట్టిగా గుర్తించి ఆమెను శిక్షించే పని ఎవరు ప్రభుత్వాలు చేయరు, పోలీసులు చేయరు, ఇంకెవరో దాని గురించి పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎస్సీ నాయకులు ఏదో మనం మన ధర్నాలు చేస్తాం, దానికి ప్రతిస్పందించేసినట్టు నాయకులు ఏం చేస్తారంటే ఎవరినో ఒక పరిమాణంలో ముగ్గురు తీసుకెళ్ళి అరెస్ట్ చేసేసి వాళ్ళని కూడా 4 రోజుల్లో బయటకు తీసుకొచ్చేస్తారు. ఇదంతా మామూలుగా జరిగేది. అయితే ఇక్కడ బలంగా మనం ఏమైనా చేద్దామన్నా మనం దళిత నాయకుల్ని చెప్పుకోవాలి. మన కుల నాయకులు ఉన్నారు, దళితులకి చాలా అన్ని కులాల్లోనే నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎవరు ఎలాంటివి వచ్చినప్పుడు ఇంతకుముందు బాగానే స్పందించేవారు. ఎందుకంటే మనం ఇంతకుముందు పోరాటాలు చూసాం, చాలా బాగా పోరాడేవాళ్ళు మన నాయకులు. మరి ఇప్పుడు ఎందుకని అసలు ముందుకే రావట్లేదు ఈ విషయంలోకి దళిత నాయకులు అనేవాళ్ళు ఎవరు రావట్లేదు. పార్టీలో ఉన్న వాళ్ళు అయితే అది పార్టీ బయటికి రానివ్వదు అనుకోండి. పార్టీలో ఏ పార్టీలో ఉన్నదో దళితుల గురించి మాట్లాడితే బయటికి పంపించేస్తుంది. వాళ్ళు ఎలాంటి అనుమానం లేదు. అందుకని వాళ్ళకి భయం. ఏదో మరి బాగున్న లైఫ్ని చెడగొట్టుకోవటం ఎందుకు, ఏదో పదవులు ఉన్నాయి అవి ఉన్నాయని వాళ్ళు బయటకు రారు. మామూలు నాయకులు కూడా బయటకు రావట్లేదు. వీళ్ళు కూడా ఏమైనా ఆశలు చూపి మరి ఆపేస్తున్నారు ఏంటో తెలియదు. ఈ దాడుల వల్ల ఏంటంటే ఆ స్పాట్లో నష్టపోయేది దళితులు, కానీ దానికి ఎక్కువగా నష్టపోయేది మరి దాడులు చేసిన వాళ్ళే. ఎలాగంటే ఆ దాడులు చేసింది ఎవరనేది మనసులో పడుతుంది దళితులకి. ఎందుకు గుర్తుంటారంటే దుర్మార్గం చేసిన వాళ్ళు గుర్తుంటారు కదా. వాళ్ళు ఏం చేయకపోయినా మనుషులు అనేవాళ్ళు మరి పలానా కులం కూడా మా మీద దౌర్జన్యం చేసింది అనే లిస్టుకి కాపు కులం అవుతుంది. ఎందుకంటే నేను కాపు కులం, నేను రాజకీయాలు ఉన్నాను 20 సంవత్సరాలు, అన్ని కులాల గురించి తెలుసు. కాపు కులం కూడా ఏదో
బాబాయ్ అని పిలుచుకుంటా బాగా మంచిగా ఉంటుంది. మరి వాళ్ళ అధికారం వచ్చేటప్పటికి ఆ కాపులు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాపు నాయకులు మరి ఏం చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే ఈ దాడులు ఎప్పుడు కొనసాగించడం అనేది ఎవరి వల్ల కాదు. అది ఏదో పొంగు, అధికార పొంగు లేకపోతే కులహంకారం కొంచెం ఎగేసి తీసుకొస్తుంది, కానీ అన్ని వేళ సాగేది కాదు. ఎందుకంటే ఎలా చేసుకున్నా మరి ఆ కులంలో కూడా ఎంతో కొంత మంచి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దుర్మార్గాలు పుట్టుకొని మనుషులు ప్రతి కులంలోనూ ఉంటారు. ఇవన్నీ సాగే వ్యవహారాలు కాదు. వాళ్ళైనా అడ్డుపడతారు, ఏదో జరుగుతుంది. కానీ ఇక్కడ మరి మన ఎస్సీ నాయకుల గురించి చెప్పుకున్నాం, వాళ్ళేం బయటకు రావట్లేదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పోలీసులు కూడా ఏదో ఉదాహరణగా వెళ్ళిపోతారు, గట్టిగా పట్టించుకోరు ఇది చేసిన వాళ్ళకి. అందుకొని అధికారం ఉన్నవాడికి జోలికి గబాలను వెళ్ళలేరు. వాళ్ళు ప్రభుత్వాలు అంటే అసలు పట్టించుకోవట్లేదు. ఈ మధ్యలో చాలా కేసులు చూసాం. ప్రభుత్వాలు ఇలాంటి కేసులు పట్టుకుని వెంటనే నష్టపరిహారాలు ఇవ్వటం, వెంటనే మరి ఇదిగో ఇది ఇలా చేయండి అని డిపార్ట్మెంట్లకు ఆర్డర్లు ఇవ్వటం, ఇలాంటివి కూడా చేయటం లేదు. అందుకనే ఈ నిరాఘాటంగా జాగిపోతున్న దాళ్ళు మరి దీనికి ఎంత ఇప్పుడు అనేది తెలియదు. అయితే అసలు మనం దళితులు అనేవాళ్ళము ఇప్పుడు ఈ పార్టీకి వైఎస్ మన కాపుల కులం పార్టీకి కూడా మనం ఓటేసాం. ఓటేయలేదు అంటలేదు, మనం ఓటేసి మనమే తన్నులు తింటున్నాం అన్న భావంతో దళితులు ఉంటున్నారు. అయితే అసలు మనం ఓట్లు వేయటం కూడా ఒక రాజకీయమే. ఎందుకంటే మరి మన అవసరాల కొద్దీ మనం ఓట్లు వేసుకుంటాం. అయితే ఎవరో పార్టీలో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వ్యతిరేకంగా మన అవసరాలు మానికి కూడా ఓట్లు వేస్తాం, అది వేరే విషయం. దాని గురించి నేను మన ఓట్లు ఎలా వేస్తున్నాము, ఎలా వేయాలనే దాని గురించి ఒక వీడియో చేస్తాను. తర్వాత ఈ రాజకీయ పార్టీల నాయకుల ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది నాకు 20 సంవత్సరాల అనుభవం ఉంది కనుక ఒక వీడియో చేస్తాను. దయచేసి మరి మనకి కైకలూరు దానగూడెం ఎస్సీలకి మన అందరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత నా వచ్చే వీడియోలు అన్నింటినీ ఆదరిస్తారని కోరుకుంటూ ఉంటాను. డిఎంఆర్.